హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పెరుగుతో మజ్జిగ చేసేటప్పుడు ఒక్కసారి ఇలాగా చేయండి. 3-4 గ్లాసుల మజ్జిగ గటగటా తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 టేబుల్ స్పూన్. కొత్తిమీర ఎంత తీసుకుంటే దానికి సగానికి పుదీనా వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంత అల్లం పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సగం నిమ్మ చెక్కను ఇలాగ పిండుకోండి. నిమ్మకాయని ఇలాగ పిండుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. వేయించిన జీలకర్ర పొడి వేసిన తర్వాత మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 గ్లాస్ పెరుగు, 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని 1-3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకున్న దీనిని మజ్జిగ చేసే ఒక గిన్నెలోకి వేసుకొని 4 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. 1 గ్లాస్ పెరుగుకి 4 గ్లాసుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలాగ నీళ్ళు వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సర్వ్ చేసేటప్పుడు కొంచెం నిమ్మకాయని ఇలాగ పిండుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.